వైసీపీకి చెందిన బొత్స ఇలా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవడం, లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరించారన్న టాక్ నడుస్తోంది. అయితే బొత్స మండలిలోనూ ఇటు బయట విపక్ష నేతగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు లోకేష్ సహా ఇతర నేతలు. అయితే బొత్స వైసీపీలోని ఇతర నేతలతో పోలిస్తే అధికార పక్షంతో కాస్త స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారన్న చర్చ నడుస్తోంది. గతంలో ప్రజాపద్దుల కమిటీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారు బొత్స సత్యనారాయణ. అసెంబ్లీ ఆవరణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూసి మిగతా నేతలంతా దూరంగా వెళ్లిపోతుంటే బొత్స మాత్రం పవన్ దగ్గరకొచ్చి ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు పలకరించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. బొత్స ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నాయకుడిగా ఉన్నారు. సీనియర్ నేత అయిన ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ప్రస్తుతం తన సొంత జిల్లా విజయనగరం నుంచి వచ్చి విశాఖపై ఫోకస్ పెట్టారు బొత్స సత్యనారాయణ.